కార్యక్రమాల యొక్క వైశిష్ట్యాన్ని గుర్తించారు కాబట్టి ఇంతసేపైనా కూడా మీరు కూర్చున్నారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ బౌద్ధ ధమ్మపీఠం, ఈ పీఠం ద్వారా చేసేటువంటి అనేక కార్యక్రమాల ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేసే కార్యక్రమానికి సహకారిగా ప్రోత్సాహం అందించే విధంగా ఇక్కడ బౌద్ధ ధమ్మపీఠం వారు కూడా ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మనకి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా మన ప్రకృతి పట్ల మనకి ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, ప్రకృతిని తల్లిలా చూసుకోవాలనేటువంటి మాటతోటి ఇంత విస్తారమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పర్యావరణ ప్రేమికుడు, నిరంతరం పర్యావరణం గురించి మాట్లాడేటువంటి నాయకుడు, దాంతోపాటు తన రాజకీయ సిద్ధాంతాల్లోనే ఒక సిద్ధాంతాన్ని పర్యావరణ పరిరక్షణకే కేటాయించినటువంటి నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను కొంచెం లేట్ అయ్యాను, కొంచెం గదులలో పాల్గొనాల్సి ఉండటం వల్ల రాజమహేంద్రవరంలో మన జిల్లా హెడ్ క్వార్టర్స్ కనుక అక్కడ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొంచుకుని అటు పిమ్మట మన నియోజకవర్గంలో నిడదవోలులో ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం వల్ల కొంత ఆలస్యమైంది. అందుకు మిమ్మల్ని అందరినీ కూడా మన్నించవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ సగర్వంగా చెప్పుకోగలిగేటువంటి అమరావతి ప్రాంతం కూడా అద్భుతమైనటువంటి బౌద్ధ క్షేత్రంగా విరసిల్లినటువంటి సందర్భం. అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతాన్ని తీసుకువెళ్ళినటువంటి ఆచార్య నాగార్జునుడు నడయాడినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం. నాగార్జున కొండ కానివ్వండి, ఇక్కడ మనం విశాఖపట్నం వచ్చేటప్పటికి తొట్లకొండ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ కానీ ఈ బౌద్ధం ఎంతగా అద్భుతంగా ముందుకు వెళ్ళిందో ఆ రోజుల్లో మనందరికీ తెలుసు. మనం ఒక మాట చెప్తాం, పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదని చెప్పి. అలాగ మనం మన దగ్గర పుట్టినటువంటి బౌద్ధ మతం ప్రపంచ శాంతిని కోరుకున్నటువంటి బుద్ధుని యొక్క ఆలోచనలు మనం పెద్దగా దాన్ని అమల్లోకి తీసుకురావడం లేదు. కానీ మన పక్కనే ఉన్నటువంటి మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా ఇలాంటి ప్రాంతాల్లో అద్భుతంగా వారి మతం అధికారికంగా బౌద్ధ మతమే, శ్రీలంకలో అధికారికంగా బౌద్ధ మతమే ఉన్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఎందువల్ల ఇతర దేశాల్లో కూడా అంత అద్భుతంగా బౌద్ధం ముందుకు వెళ్ళిందంటే బుద్ధుడు బోధించినటువంటి సహనం గురించి, శాంతి గురించి, ముఖ్యంగా మనం ప్రాపంచిక విషయాల మీద మన యొక్క అనురక్తిని పక్కకు పెట్టి జీవితానికి, సమాజానికి మంచి అయినటువంటి కార్యక్రమాలు చేయాలని ఆయన చెప్పినటువంటి మాటని అనేక మంది పాటిస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక మాట అయితే పర్యాటక శాఖ మంత్రిగా ఒక మాట చెప్పగలను. ఇప్పుడు మేము కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అందులో ఒక ఆధ్యాత్మిక ప్రాంతానికి వచ్చి పిలిగ్రిమ్స్గా అక్కడికి వచ్చి భక్తులుగా వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు కేవలం అంతవరకే పరిమితం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సహజ వనరుల్ని కూడా చూసి వెళ్లే విధంగా రిసార్ట్స్ తయారు చేయటం, వారు ఒక రోజు కోసం వచ్చిన వాళ్ళు 3-4 రోజులు ఉండే విధంగా చేయాలనేటువంటి ఒక సర్క్యూట్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాం. దాంట్లో భాగంగా ఎక్కడైతే బౌద్ధం ఫరిడివిల్లినటువంటి ప్రాంతాలు ఉన్నాయో, తొట్లకొండ కానివ్వండి, అమరావతి కానివ్వండి, వాటిని కూడా సర్క్యూట్లోకి తీసుకొచ్చి వాటికి కూడా సందర్శకులు ఎక్కువ మంది వెళ్లే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలని అనుకుంటున్నాం. అదేవిధంగా మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, ఉమ్మడి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, అన్నవరం కానివ్వండి, లేకపోతే ద్వారకా తిరుమల ఇక్కడ ఉన్నటువంటిది కానీ, ఇవన్నింటినీ కలుపుతూ వీటి మధ్యలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు, కడియం నర్సరీలు కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం కానివ్వండి, వీటన్నిటినీ కలుపుతూ ఒక సర్క్యూట్ తయారు చేయాలనేటువంటి ఒక బ్లూ ప్రింట్ని తయారు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండ్రాజవరంలో ఈ బౌద్ధ మత వ్యాప్తి కోసం చేస్తున్నటువంటి బౌద్ధ ధమ్మ పీఠానికి సంబంధించి కూడా ఆ సర్క్యూట్లో ఒక భాగంగా చేయడానికి కృషి చేస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో బౌద్ధ ధర్మం గురించి చెప్పేటువంటి ప్రాంతాలు చాలా తక్కువ ఉన్నాయి.
దాన్ని ఇక్కడ మీరు చేపట్టారు కనుక బంతీజీ యొక్క ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుని ఈ ప్రాంతాన్ని కూడా సందర్శకులు వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి ఇక్కడ బౌద్ధ మతం వ్యాప్తి గురించి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని పరిశీలించి తద్వారా తమ జీవితాలని సుసంపన్నం చేసుకోవడానికి వీలుగా కార్యక్రమాలను నిర్వహించడానికి నేను కృషి చేస్తాననేటువంటి మాటను తెలియజేస్తూ